నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం పార్టీ సీనియర్ నేతలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లనున్నారు. ఆయన అనంతరం ఢిల్లీకి కూడా వెళ్లనున్నారు. ఉదయం 9:30 షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లనున్నారు రేవంత్. అక్కడ రంజాన్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పెండింగ్లో ఉన్న ఎంపీ స్థానాలపై అధిష్టానంతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇవాళ పెండింగ్లో ఉన్న స్థానాలపై క్లారిటీ కూడా వచ్చే అవకాశము ఉంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం ఢిల్లీకి కూడా వెళ్లనున్నారు. ఉదయం 9:30 షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లనున్నారు రేవంత్. అక్కడ రంజాన్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలపై కూడా అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ పెండింగ్లో ఉన్న స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రంజాన్ సందర్భంగా ఇవాళ ప్రభుత్వ సలహాదారుడైనటువంటి షబ్బీర్ అలీ నివాసానికి వెళ్ళబోతున్నారు. ఆయన నివాసంలో ఆయనకి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన ఈ సందర్భంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు 10:30 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశంలో, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా ఓన్లీ 17 స్థానాలకి 14 స్థానాలు మాత్రమే ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. దాంట్లో ప్రధానంగా కరీంనగర్, ఖమ్మంతో పాటు హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. వీటికి సంబంధించినటువంటి అంశంలో అధిష్టాన పెద్దలతో మాట్లాడి ఈ 3 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ఖరారు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. వరుసగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షలు జరుపుతూనే మరోవైపు ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే నేతలందరికీ కూడా సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో అగ్రనేతలకు సంబంధించినటువంటి పర్యటనలు, అదేవిధంగా బహిరంగ సభలు, అగ్రనేతలు ఎక్కడెక్కడ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనాలి అన్న దానిపైన ప్రధానంగా అధిష్టాన నేతలతో చెప్పి అక్కడ నుంచి అగ్రనేతలకు సంబంధించినటువంటి పర్యటనల పైన కూడా దృష్టి పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.